హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. మనలో చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే లైక్ మనం ఎంత మంచి షర్ట్ తీసుకున్నా కూడా అది మనం వేసుకున్నప్పుడు మనం అనుకున్నంత స్టైలిష్ గా కనిపించాం, మనం అనుకున్నంత అట్రాక్టివ్ గా కనిపించాం. దానికి రీజన్ ఏంటంటే నువ్వు అట్రాక్టివ్ గా లేకపోవడం కాదు, నీకు కరెక్ట్ గా సెట్ అయ్యే ఫిట్ చూస్ చేసుకోకపోవడం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక 5,000 రూపీస్ పెట్టి షర్ట్ తీసుకున్నా అది నీకు కరెక్ట్ గా ఫిట్ అవ్వకపోతే అది ఒక 500 రూపీస్ షర్ట్ లోనే కనిపిస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నీకు కరెక్ట్ గా ఫిట్ అయ్యే షర్ట్ తీసుకున్నావు అంటే ఈవెన్ అది 500 రూపీస్ అయినా సరే నీకు అది ఒక 5,000 రూపీస్ షర్ట్ లో కనిపిస్తుంది. సో కాబట్టి నువ్వు స్టైలిష్ గా కనిపించాలన్నా, అట్రాక్టివ్ గా కనిపించాలన్నా, నువ్వు ఒక మంచి షర్ట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది నీకు కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా చూసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఈ రోజు వీడియోలో నువ్వు ఎలాంటి షర్ట్ వేసుకున్నా కూడా అది నీకు కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా ఉండడానికి ఒక 5 టిప్స్ చెప్తా. ఈ టిప్స్ నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు ఎలాంటి షర్ట్ వేసుకున్నా సరే నీకు అది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ గా నీ స్టైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ నువ్వు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తావు. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ చెస్ట్ ఏరియా అనమాట. నువ్వు ఎలాంటి షర్ట్ వేసుకున్నా సరే నీ చెస్ట్ ఏరియాలో నీ షర్ట్ అనేది కొంచెం అప్ చేసుకున్నట్టు కొంచెం టైట్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ బాడీ కొంచెం ఎలివేట్ అవుతుంది అండ్ నీ చెస్ట్ ఏరియా కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది. దానివల్ల నువ్వు కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తావు. అదే ఇన్ కేస్ నీ చెస్ట్ ఏరియాలో కొంచెం లూజ్ గా ఉందంటే నీకు ఆ షర్ట్ కొంచెం అన్కంఫర్టబుల్ గా లూజ్ గా ఉంటుంది అండ్ నీకు కరెక్ట్ గా సెట్ అయినట్టుండదు. ఆ టైంలో నువ్వు ఎలాంటి షర్ట్ తీసుకున్నా కూడా ఇఫ్ ఇన్ కేస్ నీకు చెస్ట్ ఏరియా లూజ్ గా ఉందంటే అది నీకు అంత మంచిగా సెట్ అవ్వదు. సో మేక్ షూర్ తప్పకుండా మీ చెస్ట్ ఏరియాలో మీ షర్ట్ అనేది మంచిగా హక్ చేసుకున్నట్లు ఉండేలా చూసుకోండి అండ్ కింద స్టమక్ ఏరియాలో కొంచెం లూజ్ గా ఉండేలా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టమక్ దగ్గర కూడా కొంచెం టైట్ గా ఉండేలా చూసుకున్నారంటే అది మీకు కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది, మరి స్మాల్ సైజ్ వేసుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి ఫిట్స్ మీకు స్లిమ్ ఫిట్ లో మంచిగా దొరుకుతాయి, మీకు చెస్ట్ ఏరియాలో కొంచెం టైట్ గా ఉంటుంది అండ్ కింద స్టమక్ ఏరియాలో మంచిగా లూజ్ ఉండే ఫిట్స్ దొరుకుతాయి. సో మేక్ షూర్ తప్పకుండా స్లిమ్ ఫిట్స్ అయితే చెక్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసి మీ షోల్డర్ లెంత్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ షోల్డర్ లెంత్ అనేది మీ ప్రపోర్షన్స్ ని డిఫైన్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ షోల్డర్ లెంత్ కరెక్ట్ గా లేకపోతే మీ అవుట్ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కాబట్టి మీ షోల్డర్ లెంత్ ఎలా ఉండాలంటే కరెక్ట్ గా మీ షోల్డర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే మీ షోల్డర్ లెంత్ అనేది ఎండ్ అవ్వాలి. అంతకంటే కిందకి వెళ్ళకూడదు అండ్ అంతకంటే పైకి కూడా వెళ్ళకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మరీ కిందకు ఉందంటే మీ అవుట్ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మరీ చిన్నగా ఉందంటే మీ బాడీ షేప్ అనేది కొంచెం నారోగా కనిపిస్తుంది, కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో మేక్ షూర్ తప్పకుండా మీ షర్ట్ లెంత్ అనేది ఖచ్చితంగా మీ షోల్డర్ దగ్గర ఎండ్ అయ్యేలా చూసుకోండి. మీ షర్ట్ కరెక్ట్ గా ఫిట్ అవ్వాలన్నా, మిమ్మల్ని ఒక మంచి ప్రపోర్షన్స్ లో చూపించాలన్నా మీ షర్ట్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ షర్ట్ లెంత్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే షర్ట్ వేసుకుంటే మీ షర్ట్ లెంత్ అనేది ఖచ్చితంగా సో మీ ప్యాంట్ జిప్ ఏదైతే ఉందో అందులో మిడిల్ కి కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. మరి జిప్ కంటే కిందకి వెళ్ళకూడదు, మరి జిప్ కంటే పైకి రాకూడదు. సో ఎప్పుడైతే మీ షర్ట్ లెంత్ అనేది కరెక్ట్ గా జిప్ మిడిల్ వరకు ఎండ్ అవుతుందో అప్పుడు మీ షర్ట్ అనేది నీకు కరెక్ట్ గా ఫిట్ అయినట్టు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా మీ షర్ట్ లెంత్ అనేది మీ ప్యాంట్ జిప్ మిడిల్ వరకు ఎండ్ అయ్యేలా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీ స్లీవ్స్ అనమాట. మీ స్లీవ్స్ అనేవి మరీ టైట్ గా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు. లైక్ ఎలా అంటే మీరు స్లీవ్స్ ఫోల్డ్ చేస్తే కరెక్ట్ గా మీకు ఫిట్ అయ్యేలా ఉండాలి. మరీ లూజ్ గా ఉండకూడదు, మరీ టైట్ గా ఉండకూడదు. ఇన్ కేస్ మీరు ఇలా హ్యాండ్స్ పైకి తిన్నా సరే మీ షర్ట్ అనేది ఇలా వెనక్కి రాకూడదు, మరీ టైట్ గా ఉండకూడదు. మీకు కరెక్ట్ గా మూవ్మెంట్స్ అనేవి ఫ్రీగా ఉండేలా చూసుకోండి. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం ఒక ఫార్మల్ వేస్తూ ఒక మంచి టగ్లింగ్ చేస్తూ మీరు కొంచెం కఫ్స్ ని డౌన్ చేసి బటన్ పెట్టారంటే కాఫ్స్ అనేవి మీ విరిస్ట్ దగ్గర ఎండ్ అయ్యేలా చూసుకోండి, లైక్ ఇలా. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మీకు కరెక్ట్ గా సెట్ అయ్యే సైజ్ తీసుకోండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే మనకి ఇప్పుడు రిలాక్స్ ఫిట్ ట్రెండ్ అవుతుంది కాబట్టి రిలాక్స్ ఫిట్ ట్రై చేయడానికి వాళ్ళ సైజ్ ఎం అయినా సరే కొంచెం ఎల్ తీసుకుంటూ ఉంటారు, కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటారు రిలాక్స్ ఫిట్ అవుతుంది అనేసి. సో అలా ఎప్పుడు చేయొద్దు, దానికంటూ ప్రపోర్షన్స్ ఉంటాయి. మేక్ షూర్ తప్పకుండా మీకు ఏదైతే కరెక్ట్ గా మీ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ మాత్రమే తీసుకోండి. సో ఈ టిప్స్ ఫాలో అయ్యామంటే నువ్వు ఎలాంటి షర్ట్ వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తావు. సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు టీనేజర్ అయినా సరే లేకపోతే కాలేజ్ స్టూడెంట్ అయినా సరే నువ్వు సీరియస్ గా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకుంటే ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ నీ హైజీన్ గురించి, గ్రూమింగ్ గురించి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. మేక్ షూర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వాటిపైన కంటెంట్ చేయాలో చెప్పాలనుకుంటే అర్ధరేట్ విత్ వాస్తవ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడికి వచ్చి నాకు DM చేయండి. సో అక్కడ మనం మాట్లాడుకుందాం అండ్ నీకు కావాల్సిన వీడియోస్ పైన, టాపిక్స్ పైన వీడియోస్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో అనమాట. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్.